ఈరోజు రాత్రి వేళలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, దేవుడు నన్ను అసలు ఇదిగో నేను చేస్తున్నాను కానీ, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ, నేను ఉపవాసాలు ఉంటున్నాను కానీ దేవుడు నన్ను చూడలేదేమో అని అనుకుంటాం. కానీ ఈరోజు రాత్రి ప్రభు నీతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుండి ఆ బెత్తస్త కోనేటి గట్టు మీద పడి ఉన్నటువంటి వ్యక్తి యేసయ్యను పిలవకుండానే ఆ వ్యక్తిని చూచిన దేవుడు ఈరోజు రాత్రి నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. తల్లి, నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, నిన్ను కూడా గమనిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థనానికి తెలుసు, నీ కన్నీరానికి తెలుసు, నీ ఇదిగో నీ యొక్క దీనస్థితానికి తెలుసు, నీ యొక్క విశ్వాసం ఎంతో తెలుసు, నీ యొక్క దీన పరిస్థితి తెలుసు. నీకు ఎంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నావో ఆయనకి సమస్తము తెలుసు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు రాత్రి వేళలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కనుదృష్టి ఆ కోనేటి గట్టు మీద దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి మీదకి వెళ్ళినట్లుగా ఈరోజు రాత్రి యేసయ్య కనుదృష్టి నీ మీదకు వచ్చునుగాక. ఆయన కనుదృష్టి నీ మీదకు వస్తే ఏమండి, 38 సంవత్సరాల నుంచి పడిపోయినటువంటి వ్యక్తి మీదకు యేసయ్య కనుదృష్టి పడితే, యేసయ్య మనసు తన మీదకు వెళితే, యేసయ్య ఆలోచన తన దృష్టి అంతా కూడా ఆయన మీద పెడితే ఏమైందంట, అతను పడుకున్నటువంటి ఆ పరుపును ఎత్తుకొని ఇదిగో ఆ యొక్క జీవితము నుండి, ఆ పరిస్థితి నుంచి, ఆ యొక్క దీనస్థితి నుంచి, ఆ మరణ పడక నుంచి, ఆ యొక్క రోగపు స్థితి నుంచి తను పైకి లేవగలిగాడు. హల్లెలూయా. ఈరోజు రాత్రి కూడా నా దేవుని బిడ్డలారా, నీ మీదకు యేసయ్య కనుదృష్టి వచ్చును గాక, యేసయ్య మనసు నీ మీద పడును గాక, యేసయ్య దృష్టి నీ మీద ఉండును గాక. ఈరోజు రాత్రి ఆయన కనుదృష్టి నీ మీదకు వస్తే, ఆయన మనసు నీ మీద పెడితే, ఆయన ఆలోచన నీ మీద పెడితే, ఆయన దృష్టి నీ మీద పడితే నిన్ను దేవుడు